मंच पर विराजमान मिनिस्टर फॉर पंचायत राज एंड रूरल डेवलपमेंट, रूरल वाटर सप्लाई, वुमेन एंड चाइल्ड वेलफेयर, गवर्नमेंट ऑफ तेलंगाना डॉक्टर डी अनुसुया सीता जी, मिनिस्टर ऑफ एग्रीकल्चर, मार्केटिंग, कोऑपरेशन, हैंडलूम्स एंड टेक्सटाइल्स श्री टी नागेश्वर राव जी, उपस्थित अधिकारीगण, देवियों और स्वजनों, వేదిక మీద ఆసీనులైనటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డి అనసూయ సీతక్క గారికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కోఆపరేషన్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీ టి నాగేశ్వరరావు గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి అధికారులకు, విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నమస్సులు. सभी को मेरा नमस्कार। आज आप सबके बीच आकर मुझे बहुत प्रसन्नता हो रही है। हैंडलूम सेक्टर ग्रामीण क्षेत्रों के लोगों के लिए आजीविका का एक महत्वपूर्ण साधन है। ये सेक्टर 35 लाख से अधिक लोगों को रोजगार देता है। విచ్చేసిన మీ అందరినీ స్వాగతిస్తూ ఈరోజు మీ అందరి మధ్య రావడం, మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. హ్యాండ్లూమ్ సెక్టర్, చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు చక్కటి జీవన ఉపాధిని కలిగించేటటువంటి ఉత్తమ సాధనం. ఈ రంగం ద్వారా 35 లక్షల కంటే ఎక్కువ మంది ప్రతిరోజు వారి జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. उनमें से 72% से अधिक महिलाएं हैं। मुझे ये बताया गया है कि हैंडलूम सेक्टर में काम करने वालों में से 68% लोग अनुसूचित जाति, जनजाति और पिछले वर्ष से आते हैं। इसलिए सोशल एम्पावरमेंट की दृष्टि से भी ये सेक्टर अत्यंत महत्वपूर्ण है। తెలంగాణ రాష్ట్రంలో నేసేటటువంటి వస్త్రాలతో పాటు ఇవన్నీ కూడా ప్రపంచ పరివ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని ఆర్జించుకున్నాయి. అంతేకాకుండా ఇక్కడి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి GI ట్యాగ్ కూడా దొరకడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. तेलंगाना पचमपल्ली, गोदवाल, नारायणपेट, सिद्दीपेट और पुटपाका जैसे विशेष साड़ियों और वारंगल की दरीज के लिए जाना जाता है। यहाँ के कई हैंडलूम प्रोडक्ट्स को GI टैग भी मिला हुआ है। తెలంగాణలో దొరికేటటువంటి పోచంపల్లి వస్త్రాలు కానివ్వండి, వరంగల్లో దొరికేటటువంటి వస్త్రాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇవన్నీ కూడా చేనేత రంగానికి చెందినటువంటి అద్భుతమైన ఉత్పత్తులు. వీటికి GI ట్యాగ్ కూడా దొరకడం జరిగింది. आज बहुत सारे अवार्डीज यहाँ आए हुए हैं। मैं आप सबका देश और राज्य की बुनाई के परंपरा को संरक्षित करने और आगे बढ़ाने के लिए हार्दिक बधाई देती हूँ। ఈరోజు చాలామంది ఇక్కడికి అవార్డు గ్రహీతలు రావడం జరిగింది. వారందరినీ చూస్తే ఆనందంగా ఉంది. మీరు ఈ దేశ మరియు ఈ ప్రాంత చేనేత పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడమే కాకుండా భవిష్యత్ తరాలకు తీసుకొని వెళుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. आज पचमपल्ली गांव में आकर और आप लोग पचमपल्ली सिल्क साड़ीज कैसे बनाते हैं ये देखकर मुझे बहुत अच्छा लगा। ये अनोखा वेविंग स्टाइल भारत की वेविंग हेरिटेज का हिस्सा है। ఈరోజు పోచంపల్లి ప్రాంతానికి వచ్చి మీ అందరూ ఏ రకంగా పోచంపల్లి చీరలు నేస్తున్నారు అనేటటువంటిది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఇది ఒక విభిన్నమైనటువంటి చేనేత కళ. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. ये बहुत ही प्रसन्नता का विषय है कि UNWTO ने 2021 में पचमपल्ली गांव को दुनिया के बेस्ट टूरिज्म विलेज से एक घोषणा किया था। मैं इस विषय उपलब्धि के लिए आपको बधाई देती हूँ और आपकी सराहना करती हूँ. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. UNWTO యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 2021 సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పర్యాటక గ్రామంగా ప్రస్తుతించడమే కాకుండా ప్రకటించింది. అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. मुझे ये जानकर खुशी हुई है कि समर्थ योजना के अंतर्गत वेवर्स को स्किल ट्रेनिंग और वित्तीय सहायता दी जाती है। मुझे बताया गया है कि
यहाँ के व्यवहार्स केंद्र सरकार की अन्य योजनाओं का लाभ भी उठा रहे हैं। స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ అనేటటువంటి దీని ద్వారా మీరంతా లబ్ధి పొందుతున్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. అంతేకాకుండా మీ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడం కోసం మీరు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అదేవిధంగా నాకు చెప్పింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇతర ప్రయోజనాలను కూడా మీరందరూ అందిపుచ్చుకొని లబ్ధి పొందుతున్నారనే విషయం తెలుసుకున్నాను. प्रशिक्षण पारंपरिक कौशल को संरक्षित करने, उन्हें वर्तमान आवश्यकताओं के साथ जोड़ने और भविष्य के डिजाइन बनाने में मदद करने का एक महत्वपूर्ण घटक है। ये अच्छी बात है कि इस क्षेत्र में गुरु शिष्य परंपरा के तहत पीढ़ी दर पीढ़ी कौशल प्रदान किया जाता है। పరిరక్షణ పరంపర అంటే ఒక సాంప్రదాయాన్ని పరిరక్షించడం, దాంతోపాటుగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం, వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన శాస్త్ర సాంకేతికతను పెంపొందించుకోవటం, డిజైన్లో మార్పు తీసుకురావడం, వీటన్నిటిలో మీరు చూపిస్తున్నటువంటి కృషి అభినందనీయం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గురు శిష్య పరంపర ఏదైతే ఉందో ఒక తరం నుండి మరొక తరానికి ఈ కళ వెళ్ళటం అనేటటువంటిది కూడా మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. उद्योग जगत और फैशन डिजाइनर्स नए नए डिजाइन और उत्पाद विकसित से अपने तरीके के सहयोग दे सकते हैं। इस सेक्टर को आधुनिक समय की आवश्यकता के अनुरूप बनाए रखने और सांस्कृतिक विरासत को जीवित रखने की आवश्यकता है। ఉపాధి కల్పన రంగంలో ఫ్యాషన్ డిజైనింగ్, అదేవిధంగా వస్తున్నటువంటి కొత్త డిజైన్లని ఉత్పత్తి చేయడంతో పాటుగా ఒక కొత్త ఒరవడిని సృష్టించడంలో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాంతం చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది అభినందనీయం. అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడడంలో మీరు చేస్తున్నటువంటి కృషి కూడా అభినందనీయం, అది అత్యవసరం కూడా. इसमें उपलब्ध विशाल रोजगार संभावनाओं का दोहन करने में इंडस्ट्री की महत्वपूर्ण भूमिका है। मुझे ये जानकर अच्छा लगा कि कुछ उद्यमी जीरो कार्बन फुटप्रिंट की दिशा में भी कार्य कर रहे हैं। कुछ लोग सोलर एनर्जी का भी उपयोग कर रहे हैं। ఇక్కడ ఉన్నటువంటి విశేషాలలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉపాధి పొందడంతో పాటుగా ఈ పరిశ్రమ ఆ దిశగా చేస్తున్నటువంటి కృషి అద్భుతమైనది, ప్రశంసించదగ్గది. అదేవిధంగా నాకు తెలుసుకొని చాలా ఆనందం వేసింది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ వైపుగా ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తిని కూడా వినియోగిస్తున్నారు అని విని मैं आप सबके कहना चाहती हूँ कि हमारे देश की सांस्कृतिक विरासत को संरक्षित रखने और उसे आगे बढ़ाने में आप सबका महत्वपूर्ण योगदान है। मैं आशा करती हूँ कि आप ऐसे ही हैंडलूम सेक्टर के विकास के लिए कार्य करते रहेंगे। నేను మీ అందరితో ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఈ దేశ వారసత్వం ఏదైతే ఉందో, ఒక పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడటంతో పాటు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, భావి తరాలకి అందించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అద్భుతమైనది. నేను మీరందరూ కూడా ఇదే విధంగా ఈ హ్యాండ్లూమ్ సెక్టార్ని, చేనేత రంగాన్ని పరిరక్షించడం కోసం అహరాహం శ్రమిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. मुझे अच्छा लगा कि यहाँ हम लोग के सामने 3 व्यवहार भाई और बहनें अपने बातों को रखा, अपना एक्सपीरियंस शेयर किया और आगे जाके और कैसे ये केवल पचमपल्ली में तो सीमित नहीं है, फिर भी और इस संस्था को, इस सेंटर के उपलब्धि को, नाम को कैसे और आगे बढ़ा सके, पीढ़ी दर पीढ़ी इसका लाभ यहाँ के लोग या देश के लोग इसको उपयोग कर सके, इसीलिए हम लोगों के सामने बातें रखें और आग्रह भी किया कि गवर्नमेंट के साथ कैसे इसको बात करके इसको और भी बढ़ाया दिया जाए। इस जो भी सहयोग गवर्नमेंट के साथ मिले और उनको मिले। लेकिन मैं धन्यवाद देना चाहती हूँ, यहाँ टेक्सटाइल मिनिस्टर भी है, उनके माध्यम से भी और गवर्नमेंट से कुछ ऐसे लिखित दे क्या क्या आवश्यकता है और कैसे बुनाकारों को या यूनिट को कैसे बढ़ाया जाए, उसी दिशा में कुछ ऐसे लिखित दे तो शायद वो अच्छा हो सकता है। मैं आपको भी आग्रह करना चाहती हूँ कि आप भी इसी के बारे में गवर्नमेंट के साथ, टेक्सटाइल डिपार्टमेंट के साथ आप कोई वार्तालाप करेंगे
लेटर भेजेंगे तो शायद इसी दिशा में कुछ सोचा जा सकता है। కాబట్టి నేను చాలామందితో మీ అందరితో మాట్లాడిన తర్వాత మీ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ చేనేత పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి మరింతగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఇచ్చినటువంటి సలహాలు సంప్రదింపులకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కూడా ఈ సమస్యను కులంకషంగా చర్చించి దాన్ని అభివృద్ధి చేయడం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలి అనేటటువంటి ఆకాంక్షను గౌరవ రాష్ట్రపతి గారు వేదిక మీద ఉండి చెప్పడం జరిగింది. मैं यहाँ आके इतने सारे बहनों को मैंने देखा, यहाँ बुनाकारों के साथ मैंने बातचीत की, उनके एक्सपीरियंस को मैंने सुना और ख़ुद भी मैं प्रैक्टिकली कुछ नॉलेज गेन करने के लिए प्रयास की, क्योंकि मैं भी जिस एरिया से आ रही हूँ वो एरिया भी ऐसे ही लोगों को रहते हैं जहाँ ज़रूरतमंद रहते हैं, उनको भी हाथ को काम ज़रूरी है, मिलना चाहिए। मैं भी चाहूँगी कि वहाँ भी, इसीलिए मैं ज़्यादा इंटरेस्टेड थी कि पोचमपल्ली सेंटर को या यूनिट को मैं विजिट करूँ। मुझे बहुत ज्ञान थोड़ा बहुत मुझे मिला, रोशनी मुझे मिला, उसी को ले कर के मैं भी अपने एरिया में कुछ करना चाहती हूँ। इसलिए यहाँ से थोड़ा बहुत मैं थोड़ा सीख के जाती हूँ। मैं चाहूँगी कि वहाँ से भी कुछ लोगों को मैं लेकर आऊँ, यहाँ प्रैक्टिकल नॉलेज उनको भी मिल जाए और उनको उत्साह मिल जाए, उनको भी प्रेरणा मिल जाए आगे बढ़ने के लिए आप लोगों के जैसे। और ये एक प्रेरणा की स्रोत है इस एरिया। बहुत सारे लोग देश विदेश से आते हैं और प्रेरणा लेके जाते हैं और आपका काम को देखते हैं, प्रोत्साहन करते हैं, खुश होते हैं। और मैं भी चाहूँगी कि मैं एरिया के लोग भी, मेरे एरिया के लोगों को भी कुछ भेजूँ यहाँ और देख के आए। నేను మీతో మాట్లాడిన తర్వాత చాలామంది యొక్క అనుభవాలను తెలుసుకున్నాను. నేను కూడా ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చినటువంటి దాన్నే కాబట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యలు నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం కోసం చేనేత రంగానికి, అదేవిధంగా గ్రామీణ పరిశ్రమలకు ఊతం ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ దిశగా కొనసాగుతున్నాను. నేను మా ప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చూపిస్తాను. ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని, మీరు ఏ రకంగా కష్టపడుతున్నారో వాటిని కూడా నేను చూపిస్తాను. తద్వారా వాళ్ళు కూడా మీలాగే అభివృద్ధి చెందుతారని ఆకాంక్ష ఉంది. నేను ఇక్కడికి రావడం, చూడడం మాత్రమే కాకుండా మీ నుండి కొంత జ్ఞానాన్ని కూడా నేను తెలుసుకొని ఇక్కడ నుండి నేను వెళుతున్నాను. मुझे विश्वास है कि सरकार की नीतियाँ और योजनाओं की मदद से आप आगे बढ़ते रहेंगे। मैं आप सबके उज्जवल भविष्य की कामना करती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत। ప్రభుత్వం ఇచ్చేటటువంటి, కల్పించేటటువంటి అన్ని సౌకర్యాలను మీరు వాడుకొని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ జై హింద్, జై భారత్. దయచేసి జాతీయ గీతం కోసం అందరూ నిలబడాలి.